వీడియో చూస్తున్న రైతులందరికీ నమస్కారం. ప్రస్తుతం మిరప నాట్లు పూర్తి చేసుకొని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నాటులు వేస్తున్నారు. మిరప నాట్లు పూర్తయిన తర్వాత బాగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో వేరుపురుగు, వేరుకుళ్ళు, ఎండాకు తెగులు అనేవి బాగా సమస్యాత్మకంగా మారాయి. ఈ తెగులు నివారణకు రైతులు ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా నాట్లు పూర్తయిన తెల్లారి నుండే వేరుపురుగు లోపల నుండి వేర్లు కత్తిరిస్తుంది. మనం పైనుండి మొక్కను లాగినప్పుడు అది సులభంగా ఊడి వస్తుంది. ఇలా ఎండిపోతున్న మొక్కల్ని లాగినప్పుడు అది సులభంగా బయటకు వచ్చిందంటే అది ఖచ్చితంగా వేరుపురుగు కుట్టిందని అర్థం చేసుకోవాలి. మొక్క ఎండిపోతుంటే అది వేరుకుళ్ళ లేదా వేరుపురుగు అని నిర్ధారణ చేసుకొని వెంటనే తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలి. ఇక ఈ వేరుపురుగు నివారించడానికి భూమిలో తేమున్నప్పుడు ఒక ఎకరానికి ఇందిస్తున్న వారి నీమ్ ఆయిల్ అండ్ ఇండిఫైర్, దీని మోతాదు వచ్చి నీమ్ ఆయిల్ అనేది లీటర్ బాటిల్ ఉంటుంది, ఇండిఫైర్ అనేది పావు లీటర్ బాటిల్లో ఉంటుంది. ఈ రెండు కలిపి 200 లీటర్ వాటర్లో కలుపుకొని మొక్క మొదలు చుట్టూరా తవ్వుకొని మోతాదు ప్రకారం మందును పోయాలి. ఒకవేళ పంటలో తేమ తక్కువగా ఉంటే మరుసటి రోజు వెంటనే తడిని తీయాలి. అలాగే కేవలం వేరుపురుగుకే కాకుండా లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు, కాండం తొలిచే పురుగు, ఆకు చుట్టు పురుగు, పచ్చ పురుగు, ఇలా అన్ని రకాల చీడ పురుగులకు ఈ మందు ఉపయోగపడుతుంది. ఇక వేరుకుళ్ళు, ఎండాకు తెగులు గురించి మాట్లాడుకుంటే వేరుపురుగు, ఎండాకు తెగులు అనేవి శిలీంధ్రాల వల్ల వ్యాపిస్తుంది. భూమిలో ఉన్న ఈ శిలీంధ్రాలు వేరును కుళ్ళింపజేస్తుంది. అదేవిధంగా మొక్కంతా ఒక్క రోజులో ఎండిపోయి ఎండు తెగులు కూడా వెంటనే నివారించకపోతే గుంపులుగా మొక్కలన్నీ ఎండిపోతాయి. ఒకవేళ రైతులు పశువుల ఎరువుల్లో ట్రైకోడర్మా విరిడి కలుపుకొని వేసుకోలేదంటే మిరప పంట నాటిన తర్వాత మొక్కలు చనిపోతున్నా వేరుకుళ్ళు ఉన్నా దానికోసం మన హిందుస్థాన్ వారి కంట్రోల్ విల్ట్ ఈ 1 లీటర్ బాటిల్ 400 లీటర్ వాటర్లో కలుపుకొని 2 ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు. ఇక వెండి తెగులు విషయానికి వస్తే నానోకేర్ అండ్ 999, దీని మోతాదు వచ్చి నానోకేర్ 1/2 లీటర్ బాటిల్లో ఉంటుంది, 999 అనేది పావు లీటర్ బాటిల్లో ఉంటుంది. ఈ రెండు కలిపి 200 లీటర్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా ఏరుకుల్ని, ఎండు తెగుల్ని నివారించుకోగలం. ఓకే, మరి మిర్చిలో వచ్చే మరికొన్ని సమస్యల కోసం మరో వీడియోలో కలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.